సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. అంటే ఏ రంగంలో అంటే ప్రతి రంగంలోనూ, స్పెషల్లీ ఐటీ రంగంలో ఇండియాలో బెంగళూరు వాజ్ ఫస్ట్. సో బెంగళూరుతో పోటీ పడి కూడా మన హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అయింది. ఐటీ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చాయి. ప్రతి పిల్లలు కూడా అందరూ కూడా అంటే మెట్రోపాలిటన్ బయట నుంచి కూడా వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చదువుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం దొరికించుకొని జాబ్ చేసిన తర్వాత కొన్నాళ్ళకు కొంతమందికి సొంతగా ఒక స్టార్టప్ అంటూ మొదలు పెడదామని ఒక ఐడియా వస్తుంది. కొంతమంది ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు అంటే సొంతగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడమో, లేకపోతే బయట నుంచి ఒక ప్రాజెక్ట్ తెచ్చుకొని ఏదో పని చేయడము. అంతా కూడా వెస్టర్న్ కల్చరే కదా, వెస్టర్న్ కంట్రీస్కి పని చేస్తున్నారు ఐటీ అంతా కూడా. సో మన కల్చర్ కూడా మారిపోయింది. ఇప్పుడు జనరేషన్ కూడా వాళ్ళ యాటిట్యూడ్, ఆలోచన విధానం అన్నీ కూడా మారిపోయాయి. సరే, అది వేరే విషయం అనుకోండి. అంటే వాస్తుపరంగా విశ్వకర్మ గారు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సోది అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. చెప్పడానికి కారణం ఏంటంటే ఉద్యోగం తర్వాత కొంతమంది బయటకు వచ్చేసి ఇద్దరు ముగ్గురు కలిసి ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్పాన్షన్ గురించి ఒక ఆఫీస్ అంటే పెద్ద ఆఫీస్ అంటే పెట్టుకుందామని. ఐటీ ఆఫీస్ వాళ్ళు, ఐటీ పనిచేసే వాళ్ళు ఆఫీస్ ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడో ఒక మారుమూల స్థలంలో కాదు కదా. ఎక్కడైతే ఐటీ ఇండస్ట్రీ అంతా ఉందో హైటెక్ సిటీలో అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఐటీ వాళ్ళ గురించే. ఒక్కొక్కటి 3000, 4000, 5000, 10,000 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. సో ముందుగా మనం స్టార్టప్ గురించి చూద్దాం. స్టార్టప్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు కలిసి స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఏమేంటి, కొత్త సాఫ్ట్వేర్ కనుక్కోవడమో, లేకపోతే డెవలప్ చేయడమో, లేకపోతే బయట నుంచి ఒక ప్రాజెక్ట్ చేసుకొని పని చేయడమో, ఏదో ఒకటి ఉంటుంది జీవితంలో పైకి రావాలని. ఎక్కడో ఒక ఆఫీస్ పెట్టుకుంటారు. ఆఫీస్ స్థలం బాగుండాలి. ఇప్పుడు ఎక్కడైనా వచ్చే ఆఫీసులన్నీ కూడా హైటెక్ సిటీలో నన్ను ఆఫీస్ పెట్టుకునే ముందు నన్ను వాస్తు చూడడానికి తీసుకెళ్తారు. గురుగారు ఈ ఆఫీస్ తీసుకోవచ్చా లేదా కొంచెం చెప్పండి అని. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి, 2000, 3000, 5000 ఇలా స్క్వేర్ ఫీట్తో. అవి చూస్తే నాకు ఒకసారి బాధ అవుతుంది, షాక్ అయిపోతాను. ఇంతగా ప్రజలందరూ కూడా వాస్తు వాస్తు అని మాట్లాడుతున్నారు. ఫండమెంటల్స్ అందరికీ తెలిసి వచ్చింది. కట్టే బిల్డింగ్ అలా పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టే వాళ్ళకు కూడా ఆర్కిటెక్ట్స్ ఉంటారు, అంత మేధావులే ఉంటారు ప్లాన్ చేసిన వాళ్ళు. వాళ్ళకు కూడా వాస్తు అవగాహన అంటూ ఉంటుంది కదా. కానీ ఎక్కడ చూసినా మోస్ట్లీ నేను చూసింది హైదరాబాద్లో నైరుతిలో లిఫ్ట్లు ఉండడం, లేదా నైరుతి ఎంట్రన్స్. అంటే ఆ ప్లేస్కి నేను కింద కాంప్లెక్స్కి మాట్లాడటం లేదు. కాంప్లెక్స్కి మాట్లాడితే మరీ ఘోరంగా ఉంటుంది అనుకోండి. ఫస్ట్ ఫ్లోరో, సెకండ్ ఫ్లోరో, ఫ్లోర్స్లో, లేదా పశ్చిమంలో ఒక పెద్ద షాఫ్ట్ చేయడం. షాఫ్ట్ కంపల్సరీ, కానీ పశ్చిమంలో రావడం, నైరుతిలో ఒక పెద్ద షాఫ్ట్ రావడం, లేకపోతే ఈశాన్య మూలకు ఒక పెద్ద కాలం రావడం, ఏకంగా తూర్పు ఆగ్నేయం ఎంట్రన్స్, లేకపోతే దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి ఎంట్రన్స్లు. ఇలాంటి ఆఫీస్ తీసుకున్న వాళ్ళు ఎలా బాగుపడతారు? నేను కూడా ఎలా ఓకే అని చెప్పను అని చూడగానే నేను చెప్పేస్తాను వద్దండి అని. ఎక్కడ తీసినా ఎక్కడ చూపించినా అన్నీ ఇలాగే ఉంటున్నాయి. నా బాధ ఏంటంటే ఇంత మనం పాపం పిల్లలు పైకి రావాలని కష్టపడ్డ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే ఇలాంటి ఆఫీసులలో ఆఫీస్ పెట్టుకుంటే ఎలా పైకి వస్తారు? నా రిక్వెస్ట్ ఏంటంటే బిల్డింగ్ కట్టేవాళ్ళు కొంచెం ఫండమెంటల్ అయినా ఫాలో అయ్యి వాస్తు ప్రకారంగా కడితే కొంచెం మాలాంటి వాళ్ళ అవసరం అంటూ ఉండదు. ఇంకా అక్కడ కట్టేవాళ్ళే కరెక్ట్గా కట్టారనుకోండి, కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అకార్డింగ్ టు వాస్తు అని. అక్కడికి వెళ్తే అసలు మొత్తం విరుద్ధంగా ఉంటుంది. సరే వీళ్ళు అందుకే ఏంటి ఎంతోమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇదొకటి. రెండోది ఏంటంటే ఎక్కడో ఆఫీస్కి రన్ అవుతుంది, అక్కడ బాగుపడ్డాడు అతను. ఇప్పుడు స్టాఫ్ ఇంకా పెరిగింది, పెంచాలి స్టాఫ్ని, సరిపోవట్లేదు, ఎక్కడో పెద్ద ఆఫీస్ తీసుకోవాలి, స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండాలి. సరే తీసుకొని అది కూడా ఇంతే. వాస్తు చూపిస్తే వద్దంటాను. కొంతమంది చూపించుకోకుండా, లేదా కొంతమంది చూపించి కూడా బాగుందన్నారని పెట్టేస్తుంటారు.
ఆఫీస్ తీసుకున్నప్పటి నుంచి ఇక నష్టాలు మొత్తం కొరుకుపోతారు. ఆఫీసే మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి కేసెస్ నేను చాలా చూశాను. కాబట్టి ఏంటంటే ఆఫీస్ తీసుకునే వాళ్ళు, ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్త చూసుకొని మంచిగా ఉన్న ఆఫీస్ స్థలాలే చూసుకొని ఎన్నుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.